ఆదివారం తర్వాత వచ్చే సోమవారం మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే. అన్ని రకాల కూరగాయలను చూసేసరికి సాంబార్ పెట్టకపోతే మా వారికి మనసైతే ఒప్పుకోదు. పొద్దున లేచినప్పటి నుండి ఇడ్లీలోకి సాంబారు, మధ్యాహ్నం భోజనంలోకి సాంబారు, రాత్రి డిన్నర్లోకి సాంబారు. ఏంటి సాంబార్ అంటే అంత ఇష్టమా మీ వారికి అనుకుంటున్నారా? ఇష్టం మాట పక్కన పెడితే నేనైతే అంత బాగా ప్రిపేర్ చేస్తానని నేనంటాను. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకుని తగినన్ని నీళ్లు పోసి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సాంబార్ పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఇలా మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా కట్ చేసి వేసుకుని ఈ కూరగాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లను పోసుకుని మూత పెట్టేసుకుని ఈ ముక్కలన్నీ కూడా సగం ఉడికేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకుని నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకుని మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి. మీరు సాంబార్ తినే చిక్కదనాన్ని కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళనైతే పోసుకోవాలి. అలాగే 3 స్పూన్ల ఉప్పునైతే వేసుకుని 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో సాంబార్ని అయితే మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు ఉప్పు, కారం, పులుపు సరిపోయినలేవో చూసుకుని 1 స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ని అయితే వేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇది వేస్తే సాంబార్ మరింత టేస్ట్గా ఉంటుంది. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 10 నుండి 20 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 నుండి 5 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని, గుప్పెడి కొత్తిమీరని, కొంచెం ఇంగువ వేసుకుని బాగా తాలింపునైతే వేయించుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తాలింపునంతా కూడా మనం మరిగించి పెట్టుకున్న సాంబార్లోకి అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా సాంబార్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.